మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. సరే, ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. అంటే యువత ఎక్కువగా ఆన్లైన్ గేమ్లకి, బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. లేకపోతే ఏదో నొక్కండి ఒక యాడ్ వస్తుంది, తెలియక క్లిక్ చేస్తారు, డబ్బులు పోతాయి. అది రియలైజ్ అయ్యే లోపే అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 10,000 కంటే ఎక్కువ పంపిస్తే కూడా ఒక 1 hour హోల్డ్ అయిన తర్వాతే అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వడం. అలానే ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇవి ఆడుతున్నారో వాళ్ళు ఏ అకౌంట్స్కైనా మనీ పంపినా కూడా అవి ఫ్రీజ్ అవ్వడము, సైబర్ క్రైమ్లో కంప్లైంట్లు ఫైల్ అవ్వడము, రీసెంట్గా కొత్త రూల్ పెట్టారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది సార్. అసలు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కామన్ పీపుల్కి? నిజంగా మంచి టాపిక్ అడిగారు మేడం. యాక్చువల్గా ఏంటంటే కొన్ని వేల మంది ఎఫెక్ట్, కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు, కొన్ని వందల మంది సూసైడ్ చేస్తున్నారు కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. చిన్నపిల్లలు మీరు అన్నట్టు ఈ యూత్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయి ఏదో సరదాగా 10 రూపాయలతో స్టార్ట్ చేసి వాళ్ళ జీవితాలు ఈ ఆన్లైన్ ప్యాకెట్ కానీ లేకపోతే ఐపీఎల్ గేమ్స్లో కానీ చాలా హెవీగా లాసెస్ అయిపోయారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఈ వ్యసనం ఎక్కువైపోయి ఆపడానికి తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎంత చేసినా ఇక్కడ తెలియట్లేదు. ఎందుకంటే ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కదా, మనం ఎవరు మానిటర్ చేయలేం. కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే మొన్న ఒక సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు ఇక వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇది కూడా వింటున్నాం, ఏంటి సైబర్ అరెస్ట్ అని, అమౌంట్ ట్రాన్స్ఫర్ అని. సో వాళ్ళు ఏం చేస్తారు, సైబర్ అరెస్ట్ కూడా చాలా పకడ్బందీగా పెట్టుకొని మన డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని కొన్ని లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయించేసుకుంటారు ఎమ్మటే. ఈవెన్ ఒకసారి ఏమైందంటే గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు డౌట్ వచ్చి ఫోన్ చేసినా కానీ కాదంటే మీరు మాదే ఎఫ్డీని బ్రేక్ చేయించి సెకండ్స్లో వేయించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఈ సైబర్ పీపుల్ క్రైమ్ చేసే వాళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ కొత్త పాలసీ తీసుకొచ్చింది. అసలు అంతకుముందు మనం ఒక చెక్కు ట్రాన్స్ఫర్ అంటే 3 రోజులు పట్టేది. సో ఒక చెక్ ఎవరికైనా డబ్బులు పంపాలంటే మినిమం 3 days. పోయిన తర్వాత మనం చూసుకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఆన్లైన్ వెళ్ళి నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి చేసేవాళ్ళం. దానికి మామూలుగా అయితే ఒక 1 day అన్న తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మిస్యూజ్ ఎక్కువైపోతుంది. సో ఈవెన్ ఒక్కోసారి ఏమవుతుంది, రాంగ్ పర్సన్కి గబక్కని టైప్ చేసేసి వేరే వాళ్ళకి వేసేస్తున్నాం. ఈ యూపీఐ ఐడీస్, ఈ గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కానీ నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. సో కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరైతే దీన్ని తీసుకొచ్చారో వాళ్ళ వల్లే అవుతుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే నిబంధనలు మార్చుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నిజంగా ఇండియా యూత్కి కానీ ఇండియాకి కానీ చాలా అడ్వాంటేజ్. ఏమవుతుంది, 1 గంట లేట్గా వెళ్తే డబ్బులు ఏమవ్వవు కదా. ఫ్రాడ్, ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని ఎంత మొత్తుకున్నా జనాలు వినట్లేదు. కాబట్టి అట్లీస్ట్ గవర్నమెంట్ అన్న ఇలాంటి యాక్షన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఈ రెగ్యులేటరీ ఇలాంటి డెసిషన్ తీసుకోవటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడటం. ఎందుకంటే ఇవాళ మనిషిని చంపేయాలంటే ఆర్థికంగా చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్టే. అవును. సో ఇప్పుడు మామూలుగా చంపినాకల్లా ఫైనాన్షియల్గా అయిపోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రికవరీ వాళ్ళు ఒక రకంగా హెరాస్మెంట్ ఉండట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి తీసుకురావటం వల్ల చెడు జరగకుండా ఆగిపోవటానికి చాలా అవకాశం ఉంది. చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఈ వ్యసనం ఒకసారి స్టార్ట్ అయిందంటే మనం పోగొట్టుకుంది అక్కడే తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకా ఆడి చాలా ఇది అవుతుంటాం. అలాగే నిర్వాహకులు కూడా మన మిస్యూజ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, బాగా ల్యూర్ చేసేసి ఇంకా మనకి చేస్తుంటారు. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్యాకెట్ అనుకోండి, సపోజ్ ఎక్కడ ప్లేస్ తెలుస్తుంది మనకి ఫిజికల్గా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీ ఇంకోటి పెట్టి ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఆయన్ని కాపాడుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో అసలు ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు మనకి. సో వాళ్ళని ట్రాక్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. సో ఇప్పుడు హస్బెండ్ని కంట్రోల్ చేయలేక పిల్లలు ఇది అవటం, లేడీస్ డైవర్స్ తీసుకోవటం, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇది అవ్వాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో కాబట్టి మంచి డెసిషన్ ఆర్బీఐ తీసుకుంది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ లో ఆడిన తర్వాత మన అకౌంట్ లోకి మనీ వస్తాయో ఆ అమౌంట్ మనం యూజ్ చేసినా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా మొత్తం అన్ని అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. అవునండి. ఇది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అన్న రీసెంట్ గా ఒక 2 days నుంచి నడుస్తున్నాయి ఇది. సో ఇటువంటి తెలిస్తే జనాలు కొంచెం అవేర్నెస్ అవునండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చైన్ రియాక్షన్ లాగా ఈ అకౌంట్ నుంచి ఎటైతే మనీ వెళ్ళిపోయిందో ఆ మనీ మొత్తం బ్లాక్ చేయటం ద్వారా మొత్తం ట్రాక్ అవుతుంది. సో ఈ మనీ రూటింగ్ ఎక్కడ ఉంది ఏంటి, ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ కాదు, పెద్ద పెద్ద అమౌంట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ రూటింగ్ ఉంది కాబట్టి అందరికి కూడా అవేర్నెస్గా ఉండండి. ఈ గేమ్స్ అనేది సరదాగా చూడాలి తప్ప మనం మానిటరీగా పెట్టుకోకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇంకోటి కూడా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ అంతా జరిగి ఇవన్నీ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఈ మనీ వెళ్తుందని కూడా ట్రాక్ అయింది. ఇంతకు ముందు అకౌంట్ లో డబ్బులు పోతే కూడా అవి అసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మనం కంప్లైంట్ ఇచ్చి చెక్ చేసే లోపు అవి వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ట్రాకింగ్ చేసి అంటే మన యువత మీదే వేరే కంట్రీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి మన యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఫండ్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇది అర్థమైంది. ఈ లూప్ కట్ చేయాలంటే మనకి కంపల్సరీ ఈ బ్యాంకింగ్ వ్యవస్థని సరి చేయటం అనేది ఇంపార్టెంట్ అనేది అర్థమయ్యి చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఫస్ట్ ఆ బెట్టింగ్ చేసే వాళ్ళకి కొంత ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఒక సిగరెట్ తాగేవాడు మానేయమని చెప్పామనుకోండి ఆయన కోపంగానే ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చూస్తున్నా కూడా అంటే రిపీటెడ్ గా ఆడుతూనే ఉంటున్నారు. అదేంటంటే స్లోగా తగ్గించుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే అది ఎటు అడ్వైజ్ కాదు, మంచి ఏదో ఒకసారి చేసిన తప్పు అది మీరు మీ అంతటి మీరే మార్చేసుకోవటం వల్ల మీరు కొంచెం మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఇటువంటి రూల్ తీసుకురావడం అందరికీ కూడా యూజ్ అవుతుంది అని అనుకోవాలి. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.